హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ కందిపొడి వేపుడు చేసుకుందామండి. దానికోసం అయితే ముందుగా కొన్ని వంకాయలు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కందిపప్పు, కొద్ది ఎండుమిర్చి, అలాగే మినపప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు, అలాగే 2 కరివేపాకు రబ్బలండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం ఈ వంకాయల్ని నిలువుగా కట్ చేసుకుందామండి. నిలువుగా కట్ చేసుకుంటే మనకి వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. అంటే మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడంలో కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుందని నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. అలాగే మధ్య మధ్యలో పుచ్చులు ఏమైనా ఉంటే కూడా కట్ చేసి మధ్యలో మనం పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉప్పు నీటిలో వేసుకుంటే మనకి ముక్కలు నలిపెక్కకుండా ఉంటాయండి. అదేనండి, కండ్ర ఎక్కకుండా అంటే వెగటుగా ఉండకుండా ఉంటుందండి కర్రీ. ఓకేనండి, మిగతా వంకాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి. ఓకేనండి, వంకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా. మనం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకున్నాక మనం కర్రీకి సరిపడా ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. అలాగే మనం ముందుగా చూపించినట్టుగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అది వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్ని మా పాప మిస్ చేసిందండి. సో మనకు తెలుస్తుందండి, వంకాయలు వేయించేటప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనకి కనిపిస్తుందండి. సో దాన్ని బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలకి సరిపడా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కర్రీని 10 నిమిషాలు అయ్యాక తీద్దామండి. ఈలోగా మనం వేరే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మనం కందిపొడి రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాక ఆ ప్యాన్లో మనం ముందుగా చూపించిన ఈ కందిపప్పు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, అలాగే మెంతులు, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రైగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి దోరగా వచ్చేలాగా వేయించుకోవాలండి. కందిపప్పు, ఎండుమిర్చి కూడా మనకి ఎంత బాగా వేగితే అంత మంచి సువాసన వస్తుందండి. ఆ పొడి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం వంకాయలో వేసేటప్పుడు చాలా బాగుంటుందండి. మీరే అంటారు సూపర్గా ఉంది అలా అనేసని. బాగా మనం దోరగా వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ప్యాను. ఓకేనండి, ఇవి చల్లారేలాగా వంకాయలు చూద్దామండి. 10 నిమిషాలు అయింది కదండి, మూత తీసి చూద్దామండి. ఓకేనండి, కొంచెం మగ్గాయి కదా, వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మనం ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పప్పులు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుందామండి. మిక్సీ పౌడర్ పట్టేసుకుందామండి. చల్లారాయి కదా, ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుందామండి. ఓకేనండి, మొత్తం అన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతేనండి, పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని వంకాయలో వేసుకుందామండి. మనం ఫ్రై అవుతున్న వంకాయల్లో వేసుకొని మొత్తం అంతా కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. పొడంతా కూడా మనకి బాగా వంకాయకి పడితే అంత టేస్టీగా ఉంటుందండి. వంకాయకి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. పొడి వేసిన తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలండి. మన వంకాయ ముక్కలకి ఎంత బాగా పడితే కందిపొడి, వంకాయ వేపుడు అంత రుచిగా ఉంటుందండి. అలా 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అంతేనండి, మన వంకాయ కందిపొడి వేపుడు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడానండి. చాలా టేస్టీ అయిన కందిపొడి వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, చాలా టేస్టీ అయిన వంకాయ కందిపొడి వేపుడు రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.